హాయ్ అండి, నేను మీ అపర్ణాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి పీతల ఎగురు అనమాట. పీతల ఎగురికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేయండి, వీడియోలో చూడండి ఒకసారి. మీకు నేను వేసేటప్పుడు ఏమేమి వేస్తున్నాను వాటి పేర్లతో సహా అన్నీ చెప్తాను. ప్రాసెస్ విషయానికి వస్తే ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె అయితే పెట్టుకొని అది కొంచెం బాగా ఒక 5 మినిట్స్ వేడెక్కాక ఆయిల్ అయితే పోసుకోండి. వెజ్ కర్రీస్కి నూనె తక్కువే పడుతుంది, కానీ ఎన్వి కర్రీస్కి కాబట్టి కొంచెం ఆయిల్ వద్దనే పోసుకోవాలండి, లేకపోతే టేస్ట్ అంత బాగోదు. కారం ఉప్పు కూడా ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మీడియం సైజు ఒక 3 ఉల్లిపాయలు తీసుకొని ఒక 6 పచ్చిమిరపకాయలు తీసుకొని కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసుకొని ఆయిల్లో వేయించుకోండి దోరగా. అది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట. మీకు గ్రేవీ ఇంకా కావాలి అని అనుకుంటే ఒక ఆనియన్ ఎక్కువ వేసుకోండి. మాకు గ్రేవీ అవసరం లేదని అనుకుంటే మట్టుకి మీడియం సైజు 3 ఆనియన్స్ అయితే సరిపోతాయి. సో చూస్తున్నారు కదా, పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలన్నమాట. అలా వేగిన మిశ్రమాన్ని చిటికెడంతా పసుపు వేసుకుందాం. చిటికెడ అంటే 1/2 స్పూన్లో సగం అన్నమాట. ఒక 3 స్పూన్లు కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం అనమాట. నేను కారం వేసిన తర్వాత ఒకసారి కదిపేసానండి. కదిపిన తర్వాత మళ్ళీ నేను మీకు ఉప్పు వేసాక చూపిస్తున్నాను అనమాట కదపడం. మీడియం సైజు ఒక చిన్న టమాటో చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి. టమాటా ఆప్షనల్ అనమాట, నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు. టమాటో వేయడం వల్ల పీత తీపినైతే కొంచెం టేస్ట్ బాగుంటుంది. అది పీత ఎందుకంటే తీయగా ఉంటుంది కాబట్టి ఆ తీపి లేకుండా టమాటో వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. అది నచ్చితే వేసుకోండి, లేకపోతే ఆప్షనల్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి 1 స్పూను. సరిపోతే ఇంకో కొంచెం వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ 1 స్పూన్ వేసి ఫుల్గా ఇంకొక కొంచెం అయితే వేసాను 1/2 స్పూను. అది పచ్చివాసన పోయేదాకా గరిటెతో బాగా తిప్పుకోండి. చూస్తున్నారు కదా వీడియోలో ఎలా తిప్పుకున్నాను. నాకు తెలిసి మ్యాక్సిమం ఈ గ్రేవీ సరిపోతుంది. సరిపోలేదు మాకు ఇంకా గ్రేవీ కావాలి అని అనుకుంటే మట్టుకి ఇంకొక ఆనియన్ కట్ చేసుకొని మిక్సీ తిప్పుకునేటప్పుడు వేసుకోండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. ఈ ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత ఒకసారి మళ్ళీ గరిటెతో తిప్పుకుందాం. ఆల్రెడీ అడుగు పట్టడం స్టార్ట్ అయింది. సో చూస్తున్నారు కదా, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి గరిటె పెట్టి నీట్గా తిప్పి ఇప్పుడు మనం శుభ్రం చేసుకున్న పీతల్ని కడిగేసి పక్కన పెట్టుకున్న పీతల్ని అయితే ఇందులో వేసుకుందాం అనమాట. సో చూడండి వేస్తున్నాను. ఈ గుడ్డు పీతలు అంటారు కదండి, అవండి ఆ పీతలు అనమాట. నీకు చికెన్ మటన్ ఫిష్ వీటికన్నా కూడా ఆరోగ్యకరమైన ఫుడ్ అండి ఇది. పీత చాలామందికి నచ్చదు, ఇది చాలా హెల్దీ అన్నమాట. తినండి, ఎవరు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వీడియో చూసి ఖచ్చితంగా వండుకుని అయితే తినండి. సో వేసేసాను. ఇప్పుడు ఒకసారి గరిటెతో తిప్పుదాము. ఒకసారి గరిటెతో అయితే తిప్పుకుందాం. వాటర్ అయితే అప్పుడే పోసుకోవద్దండి, ఎందుకంటే పీతలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి ఒక 5 మినిట్స్ మగ్గించిన తర్వాత అప్పుడైతే మనం వాటర్ పోసుకుందాము. ఇంకేంటండి విశేషాలు? కామెంట్ చేయండి, మీకు ఏమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ అని పెడితే నేను ఖచ్చితంగా మీకు ఏమేమి వంటకాలు కావాలో నేను మళ్ళీ యూట్యూబ్లో చేసి చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, ఆల్రెడీ కొంచెం వాటర్ అయితే పైకి వస్తుంది, చుట్టూను కొంచెం అడుగు కూడా పట్టే స్టేజ్కి వచ్చింది ఇది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక మీడియం సైజ్ గ్లాసుతో వాటర్ తీసుకొని ఫుల్గా వాటర్ పోసుకోండి. ఇందులో ఒక చిన్న గ్లాస్ అయితే సరిపోతుందండి, వద్ద పోసుకోకండి, ఎందుకంటే పీత చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఫిష్ ఒకటి పీత ఒకటి ఫాస్ట్గా ఉడుకుతుంది. చూసారా, చిన్న గ్లాస్ అయితే పోసాను వాటరు. ఆ వాటరు పోసిన తర్వాత ఒకసారి చుట్టూ గరిటెతో కదుపుకోండి. కదుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టి ఒక 25 మినిట్స్ ఖచ్చితంగా ఉడికించుకోండి. నేను ఆ 25 మినిట్స్ వీడియో తీయలేదు, కానీ అంటే ఇలా వేసి ఇలా మూత తీసేస్తుంది అని అనుకుంటారేమో వీడియోలో, అందుకని చెప్తున్నాను. ఆ మసాలా ఎందుకు ఆ వీడియోలో అలా వచ్చిందంటే నేను మసాలా మీకు వేయడం చూపించడం స్కిప్ చేసేసాను. ఆ మసాలా ఏంటంటే జీలకర్ర, ధనియాలు, గసగసాలు, లవంగం, దాల్చిన చెక్క, ధనియాలు, గసగసాలు వేసానండి. లవంగ మొగ్గ ఉంటే కొంచెం జీడిపప్పు కూడా వేసుకోండి, గ్రేవీకి టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ వేసాను.
ఇవన్నీ వేసి 2 స్పూన్లు అయితే అది మసాలా వేసేసాను. అది వీడియోలో తీయలేదు, అది స్కిప్ చేసేసాను అనమాట. అందుకని చెప్పేసి మీకు మధ్యలో ఆ గిన్నె అయితే వచ్చింది. ఆల్మోస్ట్ మనకు 25 మినిట్స్ ఆల్రెడీ కుక్ అయిన తర్వాత మూత తీసి చూడగానే కొంచెం వాటర్ అయితే ఉన్నాయి కదా, ఇవి ఉడికించుకున్న తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఒకసారి గరిటతో తిప్పుకుందాం. మూత తీసి పక్కన పెట్టి, పీత అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. వాసన అయితే వస్తుందండి. అబ్బబ్బబ్బబ్బా, ఎలా అయినా ఈ రుచులు కనిపెట్టినోడు దేవుడికి ఒకసారి దండం పెట్టుకోవాలండి. మనం ఈ రోజున ఇలా తింటున్నామంటే నిజంగా ఈ రుచులు కనిపెట్టినోడు దేవుడే కాబట్టి ఆయనకు ఒకసారి నమస్కారం పెట్టుకోవాలి మనం కదా. ఇన్ని రుచులు కాకపోతే మనం ఓపిక చేసుకోవాలే కానీ చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ఓపికగా సహనంగా కుకింగ్ దగ్గర చేసుకోవాలన్నమాట. ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పెరుగు. ఒక 3 స్పూన్లు పెరుగు మ్యాష్ చేసుకొని వేసుకోండి. పెరుగు వేయడం వల్ల ముందు మనం టమాటో వేసాం కాబట్టి, పెరుగు వేసాం కాబట్టి పీతలో తీపి అనేది ఉండదన్నమాట. కారంగా స్పైసీగా బాగుంటుంది. వద్దు మాకు న్యాచురల్గానే అలా కావాలి అని అనుకున్న వాళ్ళు పెరుగు టమాటో స్కిప్ చేసేయచ్చు. చూస్తున్నారు కదా, పెరుగు వేసిన తర్వాత ఒక 2-5 మినిట్స్ మూత పెట్టి తీయండి. ఎక్కువసేపు ఉంచొద్దు, అలా ఉంచడం వల్ల అడుగు పట్టేస్తుంది అనమాట. సో చూడండి, మనకు ఆల్మోస్ట్ కావాల్సిన గ్రేవీ ఇలా వచ్చేసింది. స్టవ్ ఆపేసుకొని ఒకసారి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు చెక్ చేసుకోండి. కొంచెం వాటర్ అయితే ఉంది, ఆ వేడికైతే మగ్గిపోతుంది. ఇంకా బాగా దగ్గరికి పెట్టడం వల్ల అడుగు మాడిపోతుంది తప్ప ఇంకేమీ ఉండదు. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొత్తిమీర అయితే వేసుకొని స్టవ్ ఆపేసుకోవడమేనండి. కొత్తిమీర మా బావ చాలా కాస్ట్ పెట్టి తెచ్చాడంట, చాలా ఫ్రెష్గా కూడా ఉంది. అందుకు నేను కొత్తిమీర పెంచేదాన్ని కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను. నచ్చిన వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. బాయ్ బాయ్. ఫైనల్ లుక్ అది.